వచ్చేసేసి వెల్కమ్ టు త్రినీ వ్లాగ్స్ ఇన్ దుబాయ్. ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపించబోతున్నాను. ఒక్కసారి మనం ఇండియాలో ఉన్నామేమో అన్న ఫీల్ వస్తుంది. ఆ ప్లేస్ అబుదాబీలో ఉంది. సో మేము దుబాయ్ నుండి అబుదాబీ స్టార్ట్ అయ్యాము. ఈ ప్లేస్ చూసారా, చుట్టూ ఎడారి. ఈ ఎడారి చూస్తుంటే నాకు ద గోట్ లైఫ్ మూవీ గుర్తొస్తుంది. చాలా భయం వేస్తుంది ఆ మూవీ. ఇక్కడ ఒక మాల్కి వచ్చాము. ఇందులో క్యారిఫోర్ అనే ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది. ఇందులో అన్నీ దొరుకుతాయి. అక్కడ ఫుడ్ తినేసి మేము ఆ ప్లేస్కి వెళ్ళిపోయాము. డెజర్ట్లో ఒక పచ్చటి ప్రాంతం, అదే అల్ ఐన్ ఒయాసిస్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఈ సిటీ యుఏఈలో అబుదాబీలో ఉంది. ఇది నేచర్, కల్చర్ అండ్ హిస్టరీ ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ 3000 years నుండి ఒక యూనిక్ ఇరిగేషన్ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. అదే ఫలాజ్ ఇరిగేషన్ సిస్టమ్. అండర్ గ్రౌండ్ వెల్స్ నుండి వాటర్ని పొలాలకి, తోటలకి సప్లై చేస్తారంట. ఈ ఒయాసిస్ దాదాపు 1200 hectares ఏరియాలో ఉందంట. మోర్ దాన్ 1,47,000 పామ్ ట్రీస్ ఉంటాయంట. ఎడారిలో ఏన్షియన్ సివిలైజేషన్ ఎలా జరుగుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఒయాసిస్కి ఎంటర్ అయినప్పుడు మనకి సైకిల్స్ కనపడతాయి. వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు లేదా సైకిల్స్ యూస్ చేయొచ్చు. ఇది చాలా దూరం కాబట్టి ఏజ్డ్ పీపుల్ ఆర్ పిల్లలు ఉన్న ఫ్యామిలీస్ సైకిల్స్ ప్రిఫర్ చేస్తారు. 2 hours-కి 80 dirhams మాకు రీజనబుల్ అనిపించింది. మేము సైకిల్ చూస్ చేసుకున్నాము.
ఇక్కడ వే మిస్ అవ్వకుండా డిస్ప్లే బోర్డ్స్, దాహం వేస్తే చల్లగా తాగడానికి వాటర్, రెస్టారెంట్స్, వాష్రూమ్స్ అన్నీ ఉంటాయండి. ఎండగా ఉన్నా కూడా సైకిల్ వల్ల మాకు టైర్డ్గా అనిపించలేదు. తోటల మధ్యలో అలా ఫ్యామిలీతో సైక్లింగ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ఇదొక బెస్ట్ ప్లేస్ అండి. మా ట్రిప్ అయిపోయింది, దుబాయ్ రిటర్న్ అయిపోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.